ఫస్ట్ ఈ వీడియోని ఒకసారి చూడండి. న్యూ ట్రెండింగ్ AA23 వైరల్ ఇంట్రో వీడియో 5 నిమిషాల్లో ఎలా ఎడిట్ చేసా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలా. ఇన్షాట్ అయితే నాకు తొందరగా ఈజీగా అర్థమయ్యేది కాబట్టి నేను ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాను. దాంట్లోకి వీడియోస్లోకి వెళ్ళి మనం ఏ వీడియో సెలెక్షన్ చేసుకోవాలో ఆ వీడియోని సెలెక్షన్ చేసుకోవాలి. మనము ఏ వీడియోనైతే ఏ ఇమేజ్నైతే మనం పోస్టర్ కింద మార్చుకోవాలనుకుంటున్నామో దాన్ని వరకు మనం ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను దీన్ని ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇమేజ్గా చేసి ఫ్రీజ్ చేద్దాం అనుకున్నాను. వీడియో ఆప్షన్ కింద ఇక్కడ ఉండిద్ది, స్క్రోల్ వచ్చింది చూడండి. ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి ఫ్రీజ్ చేసామనుకోండి, అక్కడ వరకు ఆ ఇమేజ్ వరకు ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయిన దాన్ని మన లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని ఇంకా మనకి అవసరం లేదు కాబట్టి దాన్ని డిలీట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న దాన్ని మొత్తం వీడియోని కూడా మనం డిలీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, నాకు ఈ పిక్ వరకే అవసరం కాబట్టి దీన్ని పెద్దగా జూమ్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు స్క్రీన్ షాట్ వచ్చింది కదా, స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకొని బ్యాక్ రావాలన్నమాట. బ్యాక్ వచ్చిన తర్వాత గూగుల్ జెమినీ ఏఐ యాప్ను ఓపెన్ చేయాలి. దగ్గర గూగుల్ ఉంటే గూగుల్, లేకపోతే జెమినీ యాప్ ఉంటే జెమినీ యాప్. నా దగ్గర గూగుల్ ఉంది కాబట్టి గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ అని సెర్చ్ చేస్తే జెమినీ ఏఐ వచ్చింది. ఇప్పుడు జెమినీ ఏఐలోకి వెళ్ళి మనం గూగుల్ ఆప్షన్ ఉండిద్ది. గూగుల్ అన్న క్రోమ్లో అన్న ఎడిట్ చేసుకోమని చెప్పింది. నేను ఇప్పుడు గూగుల్లో ఎడిట్ చేసుకుంటున్నాను కాబట్టి గూగుల్లో నొక్కినాను. గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ అని నొక్కితే అది యాప్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలాగ వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి మనం ఏ ఇమేజ్ని అయితే సెలెక్షన్ చేసుకొని పెట్టుకుంటామో ఆ ఇమేజ్ని అక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏ ఇమేజ్ని యాడ్ చేస్తానంటే ఇందాక ఫ్రీజ్ చేశాను కదా, ఫ్రీజ్ చేసింది అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కాపీ చేసుకున్నాను. దాన్ని కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత దాన్ని సెండ్ అని నొక్కితే ఆ వీడియో మనకి వైరల్ ఇంట్రో వీడియో కింద పిక్ కింద కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు చూసారా, కింద లోడింగ్ నానో బనానా వచ్చింది. దాని కింద ఇప్పుడు మనది వైరల్ ఇంట్రో వీడియో ఎలాగ పిక్ని ఎడిట్ చేసా చూసారా. నేను ఇలా పిక్ని ఎడిట్ చేసింది అనమాట. ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది. మనం డౌన్లోడ్ చేసామంటే ఫోటో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది మన గ్యాలరీలో. ఇప్పుడు గ్యాలరీ అదిగో ఇమేజ్ డౌన్లోడ్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేసి మనము ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఇన్షాట్ యాప్లో మళ్ళీ వెళ్ళి మనం ఇదే కదా నేను ఇందాక వీడియో తీసుకుంది. ఇక్కడేమో ప్లస్ బటన్ నొక్కి మనకి ఏ ఫోటో కావాలో ఇందాక ఇప్పుడు వచ్చింది కదా, మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అర్థం చూడండి. డౌన్లోడ్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటోని ప్లస్ పెట్టి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత చూడండి, పక్కన చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీడియో ప్లే చేసి చూస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చూస్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి అయితే దగ్గరికి, జూమ్ అయితే జూమ్, అలా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. చూసారా, పిక్ పక్కనే వచ్చింది అనమాట. ఈ పిక్ ఆ పిక్ ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి, దీనికి డ్యూరేషన్ అంటే ఫాస్ట్గా కావాలా స్లోగా కావాలా, ఏది ఎక్కువసేపు ఉండాలి ఏది తక్కువసేపు ఉండాలి, అలా డ్యూరేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇది నాకు 1 నిమిషము అట్లా సెకండ్ వచ్చి ఎమ్మటిన పోస్టర్ కాబట్టి దీని డ్యూరేషన్ అని తగ్గించేసుకున్నాను. చూసారా, ఇది తగ్గిపోయి ఇది ఫాస్ట్గా వచ్చింది. అట్లాగా డ్యూరేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం ఏ ఎఫెక్ట్ కావాలి చూడండి. నేను ఇది ఎఫెక్ట్ సెలెక్షన్ చేసుకున్నాను. ఆ ఎఫెక్ట్ అనేది బాగా ఫాస్ట్ కావాలా స్లోగా కావాలా మీడియంగా కావాలా అనేది మనము సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకొని మనకి ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా, స్లోగా కావాలంటే స్లోగా, ఇట్లా డ్యూరేషన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనకి ఎక్కడి నుంచి వీడియో కావాలి అంతవరకు సెలెక్షన్ చేసుకొని దాన్ని అలా పిన్ చేసుకొని లాగామంటే మనకి అదనమాట సెలెక్ట్ అయ్యిద్ది. చూడండి, నేను పిన్ చేసి లాగిన తర్వాత వీడియో చూసారా, స్లోగా మన డ్యూరేషన్ ఎలా ఉండేదో దాన్ని బట్టి ఒకసారి దానికి సంబంధించిన టెస్ట్ అనమాట. మనం ఏం టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము నేను చూసారా టెస్ట్ అని ఇస్తున్నాను. దాంట్లో ఐ యామ్ ఏ యూట్యూబర్ అని టెస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. టెస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకు ఆ టెస్ట్ ఎక్కడ పెట్టాలి ఎట్లా చేసుకోవాలి అనమాట. దాన్ని ఇట్లా పిన్ చేసి జూమ్ చేసామంటే స్లోగా వచ్చింది, పెద్దది కావాలంటే పెద్దది వచ్చింది అనమాట.
ఇట్లాగా నేను చిన్నగా చేసి ఇట్లాగా చూసారా సైడ్కి పెట్టాను. ఆమె యూట్యూబర్ అని పెట్టుకున్న తర్వాత ఓకే నొక్కామంటే దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి, వీడియో ఫస్ట్లో పెట్టుకోవాలా లేకపోతే వీడియో లాస్ట్లో పెట్టుకోవాలా, దాన్ని కూడా సెలెక్షన్ చేసుకొని అటు ఇటు జరిపా చూసా వీడియో మొత్తం వచ్చింది. తర్వాత బ్యాక్ వచ్చి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో ప్లస్ బటన్ నొక్కామంటే షార్ట్స్ అని వస్తాయి. షార్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్లోకి వెళ్ళి మనం ఏ వీడియో అయితే సెలెక్షన్ చేసుకున్నామో ఆ వీడియో దగ్గరికి వెళ్ళి ఆ వీడియో సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ ద సాంగ్స్ అని ఉండిద్ది. యాడ్ ద సాంగ్స్ దగ్గరికి వెళ్ళి మనం ఏ వీడియో అయితే దీనికి సంబంధించింది, ఇప్పుడు న్యూ ట్రెండింగ్గా ఉంది కదా సాంగ్, ఆ దాంట్లోకి వెళ్ళి మన ఆ వీడియో నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను గ్యాలరీలో. సేవ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు చూసారు సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటే అంతే. చూసారా న్యూ ట్రెండింగ్ వీడియో సింపుల్గా 5 నిమిషాల్లో యాడ్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు వచ్చింది చూడండి, అంతే సింపుల్. 5 నిమిషాల్లో నా వీడియో ఎడిట్ చేసుకున్నాను. వీడియో యూస్ఫుల్గా ఉంటే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.